Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. అయితే మనకు ఆయుర్వేదం అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇప్పుడు కూరగాయల్లో ఏం కూర అని అంటే వంకాయ రాజు అని చెప్తారు. అట్లా ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చే పేరు అశ్వగంధ. ఎక్కువగా ఏ పేరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనకి ఇది ఎక్కువగా గుర్తొస్తుంటుంది అశ్వగంధ అనేది. అయితే ఈ అశ్వగంధలో కూడా రకాలు ఉంటాయా? మళ్ళీ అంటే పొడిగా చేస్తారు, దీన్ని ఫిల్టర్ చేయడం అంటారు, ఏదో ప్రాసెసింగ్ అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు దీన్ని ఎలా వాడాలి, మళ్ళీ ఇది వాడటం వెనకాల కూడా ఇది వాడితే వేడి చేస్తుందని చెప్పి చాలా మందిలో కొన్ని అంటే నమ్మకాలు ఉన్నాయి. అవి నిజంగా వేడి చేస్తుందా? అసలు అశ్వగంధలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా తీసుకుంటే మనకు ఉపయోగము, ఎలా తీసుకుంటే మనకు నష్టము, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి. వాటి గురించి తెలియజేయండి. అదండి, బిఫోర్ మీరు కూడా ఒక 4 or 5 years బిఫోర్ పరిచయం మనం చేసాం. అవును, అది అప్పుడు చేసిన విధానంలో యాక్చువల్గా ఏంటంటే మనకి పేర్లేని జబ్బుకి పెన్నీరుగడ్డ అని మామూలుగా నానుడండి అంటే లోకల్గా. ఈ అశ్వగంధను ఎట్లా అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 అప్లికేషన్స్ కింద కూడా వాడతారండి. ఇది అశ్వగంధ మామూలుగా ఒకసారైనా ఆవు పాలలో శుద్ధి ప్రక్రియ చేయాలండి. మామూలుగా అంటే ఆవు పాలలో ఉడికించి దాన్ని పౌడర్ చేసే విధానం ఒకటి ఉంది. ఆవు పాలని ఆవిరి చూపించి శుద్ధి చేసే ప్రక్రియ ఉన్నది. ఈ 2 ప్రక్రియలు కూడా మనకి ఎటువంటి ఇరిటేషన్స్ రానివ్వండి. అంటే ఇది ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చా, లేదంటే అంటే ఇప్పుడు ఎలా అంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చు అండి. అది కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది అంటారా? అంటే ఇవి ఏమవుతుందండి అంటే ఇది ఇటు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. దీనివల్ల శుద్ధి చేసుకోవడం వల్ల ఏముంటుందంటే ఈ అశ్వగంధ, ఇది నాగోరి అశ్వగంధ అండి. నాగోరి అశ్వగంధ ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా? అశ్వగంధలో మామూలుగా 2 రకాలు ఉంటాయి, ఇంకా కూడా ఉండొచ్చు. మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి చెప్తున్నామండి. ఇది దేశీయ అశ్వగంధ అంటే ఇంత లావుగా ఉంటుందండి. అది వైల్డ్ గా ఫారెస్ట్ లో దొరుకుతుంది అండి. మామూలుగా కూడా రైతులు పండిస్తారండి. ఇది నాగోరి అశ్వగంధ అంటే పండిస్తారు. దీంట్లో ఏంటంటే గట్టితనం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఎర్లీగా పనిచేసే విధానం బాగా ఎక్కువగా ఉంటుందండి నాగోరి అశ్వగంధ. ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది అంటే ఇంత సైజ్ అండి. ఇది ఫస్ట్ క్వాలిటీ గ్రేడ్ అండి. ఇదే ఫస్ట్ క్వాలిటీ. ఓకే. దేశీయ అశ్వగంధ అంటే పెద్ద సైజు ఉంటాయి. ఆ పెద్ద సైజు దాంట్లో ఏంటంటే అది తెచ్చుకొని దాన్ని 4-5 ముక్కలు కింద కట్ చేసి ఆవు పాలలో ఉడికించి పౌడర్ చేసుకుంటారు. అదొక విధానం. ఇది నాగోరి అశ్వగంధ అంటే మార్కెట్లో అందరికీ పరిచయం ఉన్న హర్బ్ అండి. ఇది అశ్వగంధ. ఇది దీన్ని ఇలా ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకుని ఆవు పాలలో ఉడికించి నేనైతే 7 సార్లు భావన చేస్తాను. 7 సార్లు అంటే ఈ రోజు ఉడికించి ఎండబెట్టి అట్లా 7 రోజులు ఉడకబెట్టి ఎండబెట్టేసుకుని మళ్ళీ 2 వారాలు పూర్తిగా ఎండిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పౌడర్ చేసుకుని వాడతామండి. ఇది ఎంత క్వాంటిటీ అశ్వగంధ తీసుకుంటే మేము మామూలుగా అయితే 1 లీటరు పాలకి 1 కేజీ అశ్వగంధ తీసుకుంటామండి. ఇదేమవుతుందంటే ఈ ఉడకబెట్టే విధానం బట్టి ఒక మట్టి కొండ కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకుని మరగబెట్టిన తర్వాత దీంట్లో కింద మిగిలిపోతుంది అనమాట. ఏదో కోవాట్ మాదిరిలో మిగులుతుంది. అది కూడా కలిపి పౌడర్ ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇవాళ రేపు నేను అశ్వగంధ ఆవు పాలలో వాడండి నేను చెప్తాను, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడరండి. వాళ్ళు అంటే పాలు కుదరకపోవచ్చు, వాళ్ళకి మంచి పాలు లేవని వాడకపోవచ్చు, అట్లా కూడా ఉంటది. ఇలా ప్లేన్ అశ్వగంధ అంటే చేదు ఉంటదండి. అంటే ఇలా శుద్ధి చేయకుండా చేదు ఉంటది. దీనివల్ల 3-4 రోజులు వాడేసి మానేస్తారండి. ఇది చేదు వాళ్ళు మానేస్తారు. కొంచెం నోటికి రుచించకపోతే ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ కోసమైనా ఏదైనా సరే పక్కన పెట్టేస్తాం ఖచ్చితంగా. ఇది మనం రిజల్ట్ వైజ్ గా అంటే మరి సమయం తక్కువ వల్ల నేను 2-3 టాపిక్లో చెప్తాను. తర్వాత దీన్ని ఎంత డెప్త్ గా పనిచేస్తే చెప్తానండి. ఇది ఎవరైనా కూడా ఈజీగా నోట్లో వేసుకుని నీళ్లు తాగితే సరిపోతుందండి. అంటే అలా ప్యూరిఫై చేసిన వాటిని పొడి చేసుకుంటే గనక డైరెక్ట్ మనకి బాడీలో చాలా స్పీడ్ గా అబ్జర్వ్ అవుతుంది. ఇది ఆవు పాలలో ఉన్న సుగుణాలు ప్లస్ ఆవు నెయ్యిలో ఉన్న సుగుణాలు 2 ఉంటాయి. దీనివల్ల డ్రైనెస్ ఉన్న వాళ్ళు కూడా డ్రైనెస్ తగ్గుతుంది. బాడీలో కంటిన్యూషన్ డ్రైనెస్ తగ్గుతుంది.
వెంటనే నెర్వస్ స్ట్రెంగ్త్ వస్తుంది, ప్లస్ గుండెకి బలం చేకూరుస్తుంది అండి. అది ఓకే ఓకే. చాలా మంది గుండె దడగా ఉండటం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అది కొంతమంది హైపర్లో కాకుండా హైపోథైరాయిడ్లో కొంతమంది వెయిట్ సన్నబడిపోయి ఆ గుండె దడగా ఉండటం అలాంటి సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు ఉన్న వారికి కూడా పనిచేస్తుంది. ఓకే. డయాబెటిక్ ఉంది వాళ్ళకి సడన్గా ఏంటంటే 2 గంటలకు భోజనం చేయాలనుకోండి, ఎందువల్ల 3 గంటలకు భోజనం చేయడం లేట్ అయితే నీరసం అయిపోతారు అనమాట. షుగర్ లో ప్రొఫైల్కి వెళ్ళిపోతుంది కొంతమందిలో. ఓకే. అలా వెళ్ళకన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి, అశ్వగంధ ఈ కాంబినేషన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది డైలీ తీసుకోవచ్చు అంటారా? డైలీ తీసుకోవచ్చు. ఏదైనా ఏంటంటే ఆయుర్వేదం అలవాటు కింద మారకుండా ఉండటానికి 3 నెలలు వాడిన తర్వాత ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ వాడుకుంటారు. ఏ ఔషధం అయినా కూడా ఒక అలవాటు కింద మారుతుంది, గ్యాప్ ఇస్తాం అన్నది జరుగుతుంది అండి. 3 నెలలు వరుసగా వాడిన ఒక 5-6 రోజులు 5-6 రోజులు లేదా 6 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటారు. అలా వాడటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ లో కూడా కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయండి. అంటే మనకి ఏ వ్యాధినైనా కూడా ఫైట్ చేసే సుగుణాలు పెరుగుతాయి అన్నమాట. దీని గురించి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, నెర్వస్ వీక్నెస్ తగ్గుతుంది. ప్లస్ చాలా మంది ఏంటంటే నైట్ నిద్ర కూడా సరిగ్గా పోరు. ఆ నిద్ర పట్టపోయిన సమస్య కూడా బాగా ఎక్కువ హెవీగా ఉన్నవాడికి ఏమో కొంచెం తక్కువగా పని చేయొచ్చు, కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళకైతే రెక్టిఫై అయిపోతుంది పూర్తిగా. ఓకే. అలా అంటే ఎంతకాలం వాడిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది? మినిమం 15 రోజులు వాడిన తర్వాత ఆ రిజల్ట్ అయితే కనపడుతుందండి. ఇలా ఆవు పాలతో శుద్ధి చేసుకుంటుంది అయితే నేనైతే ఒక 12 సంవత్సరాల నుంచి ఆవు పాలతో శుద్ధి చేసి నేను ఇస్తాను ఎవరికి ఇచ్చినా కూడా. ఎవరైనా కూడా మా వైద్యులు కూడా ఏంటంటే పాలతో తీసుకోమని చెప్తారు. ఆ పాలు అంటే కొంతమంది నాణ్యమైన పాలు దొరకపోవచ్చు, కొంతమంది ఆ ఇబ్బందులు ఉంటాయి, మరి డైరెక్ట్ వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకుంటారండి. అంటే మొత్తానికి అశ్వగంధాని ఇన్ని రకాలుగా వాడచ్చు. మరి అశ్వగంధ వాడితే వేడి చేస్తుంది అని అంటారు. ఈ ప్రక్రియలో వేడి అన్నది చేయదండి. అంటే ఇప్పుడు మీరు చేసే ఆవు పాల ప్రక్రియ ద్వారా వేడి చేయదు. నేను ఇంచుమించులో ఒక 100 మందికి ఇచ్చారనుకోండి, 100 మందిలో కూడా ఒక్కరు కూడా వేడి చేసింది అన్న వాళ్ళు ఎవరు లేరండి. అంటే ఈ వేడి చేయటం అన్నది ఈ ఆవు పాలతో ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అది పోతుందండి. మామూలుగా డైరెక్ట్ మీరు ఫస్ట్ చూపించినట్టుగా ఆ పొడి డైరెక్ట్ గా అశ్వగంధ వేర్లు అవి తీసుకొచ్చేసి పొడి చేసి తీసుకున్నప్పుడు వేడి చేస్తుందా? వేడి చేసే తత్వం కొంతమంది వేడి చేస్తే, కొంతమందికి ఏంటంటే మోషన్స్ అవడం కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పాలతో శుద్ధి కాకపోవడం వల్ల కొంతమందికి ఒంటి మీద కొంతమంది ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి అందరికీ రావు. అంటే ఇప్పుడు పాల పదార్థాలు పడని వాళ్ళు ఉంటారు, ఒక ఫోబియో, అలాంటి వాళ్ళకి అప్పుడు అశ్వగంధ ఈ ప్రాసెస్ లో ఇవ్వడానికి కుదరదు కదా. ఇది పాలతో చేసింది మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టీ స్పూన్ వాడేది 1/2 టీ స్పూనే వాడతారు, సొంటి వేసుకుంటారు దీంట్లో కలపాలి. సొంటి వేసుకుంటారు అంటే పాలు పడిన వాళ్ళని మీరు కరెక్ట్గా చెప్పారు, సొంటి వేసుకుంటారు. సొంటి వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావండి వాళ్ళకి. ఓకే ఓకే. సొంటి వేసుకుంటే దీని ఎఫెక్ట్ మన పైన పడదు. ఓకే. అంటే పడని వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు, పాలు పెరుగు పడడం అంటే కల్తీ అయిపోవటం వల్ల జరుగుతుంది. అంటే మేమేం చేస్తామంటే ఒక పచ్చకింద ఒక పర్సన్ దగ్గర నుంచే మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు కూడా ఆవులకు కూడా శతావరి అని ఉంటుందండి. ఆ శతావరిని పౌడర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ పాలు యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. అంటే మీరు ఈ పాలు తీసుకోవడానికి ముందు ఆవుకు కూడా ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత తీసుకుంటారు. పెట్టిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే. అలా శతావరి పెట్టడం వల్ల ఆవుకి ఏంటి ఉపయోగం? ఇప్పుడు శతావరి అంటే ఆవుని స్త్రీతో పోలుస్తారండి. ఈ శతావరి వాడటం వల్ల ఏంటంటే 100 వేళ్ల సముదాయం శతావరి అండి. అది ఏమిటంటే వాటికి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఉండటానికి కూడా వాటికి ఉపయోగపడుతుంది. వచ్చే పాలలో కూడా క్వాలిటీ కంటెంట్స్ బాగుంటాయి, మెడిసిన్ వాల్యూస్. ఏదైనా దానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే ఆ పాల పైన ప్రభావం ఉంటది కాబట్టి ఇది ఇవ్వటం వల్ల అది బ్యాలెన్స్ అయ్యి మనకు వచ్చే పాలు నాణ్యంగా ఉంటాయి అని చెప్పి ఈ విధానం ఆచరిస్తారు. మామూలుగా అందరూ ఇలా పాటిస్తుంటారా లేదంటే? అందరూ లేదండి, ఇది ఒక ఫ్యాషన్ అండి. ఇది అందరూ చేయాలండి, నాకు ఇది ఒక ఫ్యాషన్, ఉన్నంతకాలం మనం చేస్తాము. ఇది దీనివల్ల నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. అందు గురించి పాలతోనే తీసుకోమని చెప్తారండి అశ్వగంధని ఎవరైనా కూడా ఆయుర్వేదిక్ లో. ఈ విధానంలో నాకు మంచి రిజల్ట్స్ కనిపించింది. అందు గురించి నేను ఈ విధానం ప్రకారం ఎవరికైనా కూడా ఇది వేరే మందులు ఇచ్చినా కూడా ఇది అనుపానంగా ఈ మందు ఇవ్వటం వల్ల నాకు రిజల్ట్స్ బాగున్నాయండి. ఇది ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి వచ్చిన ట్రెడిషన్ అండి. ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ అన్నది ఈ విధానంగా వాడితే ఎవరికైనా కూడా రిజల్ట్ కనిపిస్తాయి. ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్ ఉన్నారు, ఆ పెరాలసిస్ స్థాయి పెరక్కనే ఉంటాయి. అంటే పూర్తిగా రికవర్ అయిపోతారని కాదు, కొంతమంది 6 నెలల తర్వాత వాళ్ళకి
కొంచెం రికవరీ శాతం తక్కువ ఉన్నది అనుకోండి, ఆ స్టేజ్ పెరగకుండా ఉండి ఆ లైఫ్ స్పాన్ పెరగడానికి వాళ్ళకి నీరసం రాకుండా స్ట్రెందీగా ఉండడానికి కూడా ఆ పెరాలసిస్ పేషెంట్లో ఉపయోగపడుతుందండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా వాడొచ్చు అశ్వగంధ? వయసుతో సంబంధం వయసు అంటే అలాని కాదండి, మామూలుగా ఈ మధ్యన పిల్లలు అందరూ కూడా ఎవరైతే లీనియస్గా ఉండి వాళ్ళ గ్రోత్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తాం, చిన్నపిల్లలు అయితే 2 చిటికలు ఇస్తామండి అంతే, 5 years పిల్లలకైతే. ఇదివరకు అట్లా ఇచ్చేవాళ్ళం కాదు, ఉసిరికాయనే వాడేవాళ్ళం, రాసి ఉసిరినే వాడేవాళ్ళం అండి పిల్లలకి ఎవరికైనా కూడా. ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా నెర్వస్ వీక్నెస్ అండి, వేరే కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ 7th class పిల్లల కాడి నుంచి కొంతమంది నా దగ్గర పట్టుకెళ్ళి 1/2 teaspoon గోరువెచ్చని పాలలో కానీ వాటర్లో కానీ కలిపిస్తారండి. ఒకవేళ ఇలా పాలు తాగే అలవాటు లేని బెల్లంలో గోళీలు కింద చేసిస్తారండి. ఫుడ్ లో ఏదైనా మిక్స్ చేసి ఇవ్వడం అలా చేయొచ్చా? అలా ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ డ్రై ఫ్రూట్స్ లో కూడా యాడ్ చేసి ఇస్తారండి. ఇది ఖర్జూర్ ఇవన్నీ కదండి, పౌడర్ చేసి దీంట్లో కలుపుకుని కూడా వాడతారు. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఆ చర్మం ముడతలు పడకుండా ఉండటానికి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, బీపీ ఉందండి, బీపీ పెరగకుండా కొంతవరకు న్యూట్రల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మనకు థైరాయిడ్కి కానీ, బీపీకి కానీ, షుగర్కి కానీ ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా వేరే దానికి సంబంధించిన మెడిసిన్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్గా ఇది ఒక మెడిసిన్ అండి, ఇది మెడిసిన్ కదా, ఒక ఫుడ్ అండి ఇది మనకి. ఓకే ఓకే, ఒక ఇది వరకు అయితే అంటే ఊళ్ళలో ఎట్లా అంటే 35 ఆ ఏజ్కి వచ్చినప్పుడు అశ్వగంధ లేహ్యం రూపంలో కానీ, ఈ ప్రక్రియలో తెలిసిన వాళ్ళు ఈ ప్రక్రియలో కానీ చేసుకుని రోజు ఒక భాగంగా పెట్టుకుంటారు. నైట్ పడుకున్నప్పుడు వేడి నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ కలుపుకొని తాగటం ఎప్పటి నుంచో ఉన్న ఇదండి ఇది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఆవు పాలలో శుద్ధి చేసి పొడి చేసి పెట్టిన తర్వాత ఆ పొడి ఎంత కాలం వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు? 1 year వరకు ఉంటుందండి. 1 year వరకు ఉంటుంది. ఎప్పుడైనా వాసన ఎక్కువగా అనిపిస్తే ఎండలో పెట్టుకుంటారు ఒక రోజు మట్టుకు, అంతే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే పాలతో కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటే కనుక కామన్గా ఏంటంటే మనకి ఎవరైనా కూడా పట్టుకెళ్తే ఒక 1 month 2 months వాడేసుకుంటారండి, ఎక్కువ కాలం ఉండరు. ఇది ఏంటంటే ఎవరికైనా కూడా టీనేజ్లో ఎదిగి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆర్గాన్స్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు హైట్ కోసం అని చెప్పి, కాల్షియం తక్కువ ఉందని చెప్పి పిల్లలకి వాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఇది హైట్ గ్రో అని కాదండి, మజిల్స్ పెరగట్లేదండి. ఇప్పుడు మజిల్స్ పెరగక జిమ్ కానీ అట్లా ఉంటుంది. దీనివల్ల పెరిగే మజిల్స్ ఏంటంటే అవి తగ్గకన్నా న్యాచురల్గా ఉండిపోతాయి, ఎక్కువ కాలం పాటు ఉండిపోతాయి. ఓకే, అంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, నెర్వ్ స్ట్రాంగ్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి జెంట్స్లో అనుకోండి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగక వాళ్ళకి కొన్ని రుగ్మతలు వస్తున్నాయి, అవి రాకుండా ఉంటాయండి. ఇది లేడీస్ అయితే అశ్వగంధ ఒక 50% శతావరి కలిపి వాడుకుంటే వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కనపడవండి. టీనేజ్లో ఇప్పుడు ఉంది, కొంతమంది 13 నుంచి ఒక 16 years లోపు పిల్లలు ఉన్నారండి. చాలామంది ఆ 13 సంవత్సరాల వయసులోనే చాలా గైనిక్ సెంటర్స్ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు శతావరి అశ్వగంధ కలపటం వల్ల ఏంటంటే నెర్వస్ వీక్నెస్ తగ్గుతుంది, గైనిక్ డిజార్డర్స్ తగ్గుతాయి, హార్మోన్ బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు చాలా చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. మెచ్యూర్ అయిన తర్వాత కూడా ప్రతి నెల పిల్లలకి ఆ నెలసరి వచ్చిన టైంలో కడుపు నొప్పి అని చెప్పి చాలా వరకు పిల్లలు అసలు అడ్డం పడిపోతుంటారు, అస్సలు ఎనర్జీ లేకుండా, స్కూళ్ళకి వెళ్ళటానికి కూడా లేకుండా అంత ఇబ్బంది పడిపోతుంటారు, తిండి కూడా లేకుండా ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుంది అంటే బాడీలో తిన్న ఫుడ్ వంట పట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అది తిన్న ఫుడ్ని వంట పట్టేలా చేస్తుంది మెయిన్, అది ఓకే చేస్తుంది. అలా ఎవరైతే కొంతమంది బాధపడుతున్నారో వాళ్ళు కొంతమంది నా దగ్గర నుంచి తీసుకుని దాంతోపాటు శతావరి పౌడర్ యాడ్ చేసుకుని వాడేవాళ్ళు ఉన్నారు. లేడీస్లో అయితే, జెంట్స్లో అయితే ఓన్లీ అశ్వగంధే వాడతారండి. అంటే జెంట్స్కి సంబంధించి అంటే ఎక్కువగా ఒక పాయింట్ మాత్రమే హైలైట్ అవుతుంటుంది, నిజంగా అది అలా వర్క్ చేస్తుందంటారా మేడం? ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు, అంటే ప్రథమంగా వాడేది మనం దాన్ని పెంచుకుంటూ పోతుంటే ప్రాబ్లం పెరిగిపోయి అది మందులకు కూడా రీచ్ కాని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఏంటంటే జనరల్ ఫుడ్ అండి ఇది. దీనివల్ల ఏంటంటే మనిషి డైలీ లైఫ్లో ఏదైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికే అశ్వగంధ ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ఈ డిజార్డర్స్ కానీ అంటారు, కానీ డిజార్డర్ అని ఎందుకు వస్తుంది, బాడీలో ఏదో డిఫెక్ట్ వస్తేనే వస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు 13 సంవత్సరాల పిల్లలు వస్తారు చాలామంది, వాళ్ళకి ఓన్లీ శతావరి నైట్ అశ్వగంధ ఇస్తాను నేను. ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు.
వీళ్ళకి ఏంటంటే ఓవరీస్లో ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండటం వల్ల ఆ హీట్ ఫార్మేషన్ న్యూట్రల్ చేసుకుంటాకే సామల్ని జావ కింద ఇస్తామండి. సామలు జావ కింద ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మళ్ళీ 3 months తర్వాత ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరండి. అంటే కంప్లీట్ 3 months వాడాలి, ఏది వాడినా కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నిజంగా అశ్వగంధ పైన ఉన్న డౌట్స్ అన్నీ మీరు ఈ ఒక్క వీడియోతో క్లియర్ చేశారని చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.